ఎక్కడి నుండి వచ్చారండి మీరు? మేము చీపురుపల్లి అండి. సో దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయండి. తోవంతా వాటర్ బాటిల్స్, టీ అన్నీ ఇస్తున్నారు. దర్శనానికంటే మరి ఇంత ఫ్లోటింగ్ మీద మనం అనడానికి లేదు. బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. మేమైతే నడకతోలో కొంచెం రాళ్ళు అనే తప్ప ఇంకేం లేదు. చాలా కంఫర్ట్గా మేము బాగానే 1 అవర్లో వచ్చాము. ఎన్ని సంవత్సరాలు బట్టి దర్శనానికి వస్తారు? మేము నెలకి 2 సార్లు వస్తామండి దర్శనానికి. ఈ సంవత్సరమే గిరి ప్రదక్షిణకి అందరం వీధి అనుకొని వచ్చాము. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము చీపురుపల్లి నుంచే వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి రావడము. కంఫర్ట్గానే ఉంది. 1 అవర్లో వచ్చేసాము. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము గజపతినగరం జిల్లా నుండి వచ్చామండి. గజపతినగరం నియోజకవర్గం నుండి వచ్చామండి. మా ఫ్యామిలీతో వచ్చాం. నేటికి 12 సంవత్సరాల నుంచి మేము ప్రతి ముక్కోటి ఏకాదశికి, కార్తీక శుద్ధ ఏకాదశికి వస్తున్నాము. ఇక్కడైతే 12 సంవత్సరాల నుంచి ఒకేలాగా ఉంది వాతావరణం అంతా. కొంచెం డెవలప్మెంట్ బాగానే అయ్యింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి రోడ్డు వేశారు కదా, ఆ రోడ్డు నుంచి మేము గిరి ప్రదక్షిణ చేసుకుని వచ్చాము. చాలా బాగున్నాయి. మాకు మధ్య మధ్యలో టీలు, కాఫీలు, నిమ్మకాయ రసాలు గట్రా అవన్నీ ఇచ్చారు. చాలా బాగా ఎక్విప్మెంట్ అయితే బాగుంది. మాకు దర్శనం కూడా మేము ఫ్రీ దర్శనం చూసాం. చాలా జనం ఎక్కువని 50 రూపాయల దర్శనంకి వచ్చామండి. మేము 10:30 నుంచి లైన్లో వచ్చాం. మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అంత అయ్యి ఉంటుంది. 2.5 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగున్నాయి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వస్తున్నాం. ఇంకా బాగా డెవలప్మెంట్ చేసి ఇంకా జనంలోకి బాగా తీసుకెళ్తే ఈ రామతీర్థాలు బాగా వృద్ధిలోకి వస్తుందని మేము అనుకుంటున్నామండి. జై శ్రీరామ్. శ్రీకాకుళం నుంచి వచ్చామండి. గిరి ప్రదర్శన చేసామండి. మేము 11 గంటలకు వచ్చాము. ఈ టైం దర్శనం అయింది. చాలా బాగా దర్శనం అయింది. సో అంటే ఇక్కడ మీకు సదుపాయాలు అంటే టీలు కాఫీలు ఏట అందలేదులండి. మామూలుగా మేము దర్శనకు వచ్చి దర్శనం మేము ఇంచుమించు 4-5 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. మాది మన్యం జిల్లా అంటే మేము వీరగొట్టం గ్రామం నుంచి వస్తున్నాము. మేము ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచే వస్తున్నాము. బాగానే ఇక్కడ డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. స్వామివారి దర్శనం బాగానే అయ్యింది. ఇంకా మేము రావాలి, ఆ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నా. ఆ తండ్రి ఆశీస్సులు మాకు ఉండాలని ఎల్లవెల్లా ప్రార్థిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు భారతదేశం అంతా కూడా అత్యంత భక్తి ప్రపతులతో పరిడివిలుతుంది. ఈరోజు విశేషంగా విజయనగరం జిల్లా రామతీర్థ గ్రామంలో సాక్షాత్ రాముల వారు నెలవై కొలువై ఉన్న ఈ ప్రదేశంలో అత్యంత అద్భుతంగా ఈరోజు అశేష భక్త జనాభాలందరూ వచ్చి స్వామివారిని విశేషంగా తెల్లవారుజాము ప్రాతకాలం నుంచి విశేషంగా ఇక్కడ స్వామి దర్శించుకోవడం, అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఏర్పాటు చేశారు ఈ ఆలయ కమిటీ వారు. అది కూడా జరుగుతూ విశేషమైన భక్తులు ఈరోజు వచ్చి ఈరోజు ఇక్కడ కూడా కమిటీ వారు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులు కూడా విశేషంగా దర్శనం చేసుకునే భాగ్యం కలిగించారు. అటువంటి ఈ పర్వదినాన్న శ్రీ రాముల వారు నెలవై కొలువై ఉన్న ఈ రామతీర్థంలో ఈరోజు ఇంతమంది భక్త మహాశయులు వచ్చి, ఇంతమంది సేవకులు కూడా వచ్చి ఆ సేవ చేస్తూ స్వామివారి యొక్క భక్తిని ప్రపత్తులను చాటుకుంటూ ఈరోజు పరిడివిలుతుంది భారతదేశం అంతా కూడా. ఎక్కడ చూసినా రామనామము, వెంకటేశ్వర నామము, ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య ఆశీస్సులు భక్త జనాభాలందరికీ కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామచంద్ర మహాప్రభుకి, జై శ్రీరామచంద్ర మహాప్రభుకి, జై శ్రీరామచంద్ర మహాప్రభుకి. సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు? మా శ్రీకాకుళం అండి. మేము మహేంద్రం యాత్రకి బస్సుతో వచ్చామండి. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయండి. లైన్లో కూడా, దర్శనాలు కూడా, ఉద్యాపలు కూడా చాలా బాగున్నాయండి. దర్శనం ఫ్రీగా ఉంది. తోపులాట లేదు, ఇబ్బంది లేదు. ప్రజలందరూ క్షేమంగా, భక్తులందరూ నిశ్చితంగా దర్శనం చేసుకుంటున్నారు. జై శ్రీరామ్. నమస్కారం అండి. మేము పసుపేట మండలం కామవరం గ్రామం వచ్చాము. అక్కడి నుంచి పొద్దున్న 6 గంటకి బయలుదేరాము దర్శనం కోసమని. ఇక్కడికి వచ్చినప్పటికి 8:30-9 అలాగ అయింది. అక్కడి నుంచి 8:30-9 అంటే 8 నుంచి సేవలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ దర్శనంకి. 9 నుంచి 10కి స్టార్ట్ చేశారు. రథయాత్ర అనేది స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి డైలీ అలా అందరితో పాటు వెళ్తున్నాం అన్నమాట. పర్లేదు, రద్దు లేకుండా పర్లేదు, బాగానే ఉంది. సౌకర్యం కూడా బాగానే చేశారు. మధ్యలో భక్తులందరికీ వాటర్ ప్యాకెట్లు అందించడం, బిర్యానీ పొట్లాలు ఇవ్వడం, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం అన్ని బాగానే చేశారు. దర్శనాలు అన్ని సౌకర్యంగానే ఉంది. మేమైతే శివరాత్రి ప్రతి ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్ శివరాత్రికి వస్తాం. ఈ గిరి ప్రదక్షిణకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది లోకల్ అండి, దన్నానపేట మాది. ఇంతకు ముందుకి ఇప్పటికి కూడా పూర్తిగా డెవలప్మెంట్ అయింది బాగాను. అన్ని కొండ మీద కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మామూలుగాను భీముని బుర్ర, మామూలు పాండవుల పంతని మొత్తం అంత టోటల్గా మెట్లు కూడా పెట్టారు. ఇంతకుముందు ఉండేవి కాదు. ఇప్పుడు అంతా అన్న సంతర్పణ కూడా బాగానే జరుగుతుంది.
ప్రతి ఒక్కరు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మాకు కూడా చాలా బాగా దర్శనం అయింది. ఓకే, మా దనాలపేటలో మా పేరు మోహన్ రావు. స్వామి, మీరు ఎప్పటి నుండి దర్శనానికి అంటే ఎన్ని గంటల సమయం పడుతుంది? మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు? ఇక్కడికి 40 సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి. చాలా చక్కగా జరుగుతుంది, చాలా బాగుంది. మేము కూడా రామభక్తులని మా మెరగముండ మండలం బడ్నేని వలస గ్రామం. నేను రామాయణంలోని ధర్మకర్తగా ఉన్నానండి. ఎప్పుడు కూడా ఈ రాములకి దర్శనం మేము వైకుంఠ ద్వారానికి వస్తానండి. అందరూ కూడా బాగుండా సుఖ సంతాలతో ఉండాలని మరి కోరుకుంటూ మీ విలేకరులకి ఫోటోగ్రాఫర్కి అందరూ కూడా శ్రీరామచంద్రుడు ఎలవేళ మనందరినీ కూడా కాపాడుతారని. చక్కగా ఈ సంవత్సరం పంటలు బాగా కలిసి వచ్చాయి. కొద్దిగా ఇబ్బంది ఎన్ని కాగాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నా సరే భగవంతుడు మాత్రం నిజంగా ఈ జనాలందరూ కూడా బాగా ప్రయత్నం తిరుగుతున్నారు. మీరు కూడా సుఖాంతం ఉంటారని మరి కోరుతూ శ్రీరామచంద్రుడు జరుగుతున్నారు. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము విజయనగరం నుండి వచ్చామండి. విజయనగరం నుండి వచ్చాము. గత 4 సంవత్సరాలు బట్టి గిరిప్రదర్శనకే వస్తున్నామండి. మా వాళ్ళు అయితే 4 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. మేము ఒకసారి నీ కొత్తగా రావడం చూడటం కట్టి జనం ఎలాగ ఉన్నాయని బాగానే వచ్చింది. దర్శనానికి ఎంత సమయం పడుతుంది? దర్శనంకి అయితే చూస్తారు కదా, జనం గంట పడుతుంది, 3-4 గంటలు పడుతుందండి. సో అంటే ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని మీరు భావిస్తున్నారు? సౌకర్యాలు అయితే అన్నీ ఉన్నాయి సార్. వాటర్ సప్లై గట్రా అన్నీ బాగానే చేస్తున్నారండి. సౌకర్యాలకి ఇబ్బంది ఏం లేదండి. సార్, మీరు మేము గర్విడ్ నుంచి వచ్చాము. నేను ప్రతి సంవత్సరం వస్తాను. స్టార్టింగ్ ఒక కొంచెం 50-60 మందితో స్టార్ట్ చేసాం. ఇవాళకి ఒక 10,000 మంది, దరిదాపు 8,000 మంది అయ్యారు. అవుతున్నది. ఇంకా బాగా డెవలప్మెంట్ కూడా చెయ్యాలి ప్రభుత్వం. ఇంకా తక్కువ ఉంది. అప్పటికి ఇప్పటికి బెటర్, కానీ ఇంకా చెయ్యాలి. చేస్తే మంచిదే భక్తులకి. ఇంకా రోడ్డు బాగా మంచిగా చెయ్యాలి. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు, చిన్నవే అవి అవుతాయని మేము భావిస్తున్నాం. అది ఆయన చూసుకుంటాడు, మనం ఎవరం. ఆయనే అంతానే